నేను ఒక 2, 3 కేసులు చేశాం. అవేంటంటే అతను స్టాక్ మార్కెట్‌లో పెట్టాడు అమౌంట్. ఈ స్టాక్ మార్కెట్ అనేది జూదం లాంటిది. ఇప్పుడు ఇవాళ ఉన్న షేర్లు నైట్ పడిపోతాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో కూడా దెబ్బతిన్నోళ్ళు చాలా మందిని చూసాను. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా ఉంటదంటే వీళ్ళు నలుగురు కలిపి ఫ్రెండ్స్ కలిపి ₹1,00,00,000 ప్రాపర్టీ అనుకోండి 25,00,000 ఇస్తారు. వీళ్ళ దగ్గర 25,00,000 ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారు ఓకేనండి 25,00,000 ఉన్నాయి కదా నెక్స్ట్ ఎవరికైనా అమ్మేసి అందులో కమిషన్ తీసుకుందాం అని చూస్తారు. అమ్మేవాడు ఎవరు రాదు. అంతా సడన్‌గా గవర్నమెంట్ ఏదో నిర్ణయాలు తీసుకుంటది. ఎందుకు మన కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇంకా రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది. మొత్తం పడిపోయింది. అలా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఈ రోజు చాలా మంది రోడ్డు మీదకి వచ్చినారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందరికి కాదు ఎక్కువగా జరిగాయి అవన్నీ. లేదు కొంతమంది ఏంటంటే పాపం తెలియకుండా ₹10 వడ్డీ తీసుకుంటారు. అది నేరం. నేను చాలా మంది చెప్తాను. దయచేసి మీరు చట్టపరంగా తీసుకోండి అంతే తప్ప ₹10 వడ్డీకి ₹15 వడ్డీలు తీసుకొని అలా చేసిన కొంతమంది ఉన్నారు. కొంతమంది వేరే వారికి షూరిటీ పెట్టి నిండా మునిగిలోనే ఉన్నారు పాపం. మన ఫ్రెండే కదా అని చెప్పేసి షూరిటీ పెడితే ఆడు కట్టడు. 5 లక్షలు 10 లక్షలు నెత్తిన పడతాయి. పాపం అలా నిండా మునిగిలోనే ఉన్నారు.